దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వ నిర్మాణకుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక ఘనమైన వాగ్దానం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:1. ప్రియా సర్వ నిర్మాణకుడగు దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రవరిక ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్న ఎడల కామెంట్స్ ద్వారా తెలియపరచండి. అలాగే మీ పేరు, మీ అవసరాలు కూడా తెలియపరచండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభుపాద సన్నిధిలో ప్రార్థిస్తాం. ఇంతవరకు మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేసి దేవుని నామమును మహిమపరిచి గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందండి. మన ప్రియ ప్రభు సర్వ నిర్మాణకుడగు దేవుడు, మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది. దేవుని వెతికిన యెడల మనం బ్రతుకుతాం. వెదకుడి మీకు దొరుకును అని మత్తయి 7:7 తెలియపరుస్తుంది. వెతుకుట అనగా దేవుని ఆశ్రయించుట, దేవునిపై ఆనుకొనుట, ఆయన తట్టు చూచుట, ఆయన వైపు చేతులు చాపుట, ఆయన సన్నిధిలో విచారణ చేయుట. అది తాత్పర్యం. దేవుని బిడ్డలారా, మానవులమైన మనము ఈ లోకంలో వేటిని వెతకాలి, వేటిని వెతకకూడదు, వేటిని ఆశ్రయించాలి, వేటిని ఆశ్రయించకూడదు, దేనిపై ఆనుకోవాలి, దేనిపై ఆనుకోకూడదు, ఎవరి తట్టు చూడాలి, ఎవరి తట్టు చూడకూడదు అనే విషయాలను మనం చాలా క్షుణ్ణముగా జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరమైతే ఎంతైనా ఉందని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఈ లోకంలో మనిషి వేటినో వెతుకుతున్నాడు. విద్యార్థులైతే చదువు, జ్ఞానము, స్వేచ్ఛను, నాయకులైతే పదవులు, నాయకత్వమును, సంపాదనను, తల్లిదండ్రులైతే బిడ్డలు, సుఖమును, అభివృద్ధిని, యవనస్తులైతే విలాసమును, సంతోషము, ఇష్టానుసారమైన జీవితము, లోకము, దానిలో ఉన్న వాటిని వెతుకుతున్నారు. అలా వెతుకుతూ ఆరాటపడుతూనే ఉన్నారు. అయినను నెమ్మది లేదు, తృప్తి లేదు, సమాధానం లేదు, అసలే లేదు. కారణం, మనిషి అశాశ్వతమైన నశించిపోయే వాటిని ఆశ్రయిస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, కనుక సాతాను బంధకాలలో చిక్కి చీకటిలో ఉంటూ వెలుగులోనికి రాలేకపోతూ ఉన్నాడు. కానీ దేవుని యందున్న వారు దేవుని చిత్తం చేస్తూ పైనున్న వాటినే వెతకాలని దేవుని వాక్యం చెబుతుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడని దేవదేవుని యొక్క వాక్యం మనకు ప్రబోధిస్తుంది. పరిశుద్ధ పౌలు హెచ్చరిక, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకండి. ఎలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవునియందు దాచబడి ఉన్నది అని అపోస్తులైన పౌలు తెలియపరుస్తున్నాడు. పౌలు కొలస్సీ సంఘానికి రాయటమే కాక మనకు కూడా బోధిస్తున్నాడు. లోక సంబంధమైన వాటిని వెతకుట ద్వారా దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. దేవదేవుని బిడ్డలారా, పరసంబంధమైన వాటిని వెతకుట ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందగలం. ఈ లోకంలో పాపము, శాపము, మరణము నుండి తప్పించబడాలంటే దేవుని సన్నిధిని నేడు మనం వెతకాలి. ఆయనను శ్రద్ధగా వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. దేవదేవుని బిడ్డలారా, మనతో కూడా ఉంటాడు. మన దృష్టంతా మనకు సాయం చేయి దేవునిపై మాత్రమే ఉండాలి. దేవునితో సంబంధం మన సమాధానమై ఉండాలి. లోకమును వెతుకుట ద్వారా శ్రమలు పొందుకుంటాం. దేవుని వెతికినప్పుడు శాంతి, సమాధానము పొందుకుంటాం. అటువంటిప్పుడు మనము శ్రమనెందుకు కోరుకోవాలి? దేవదేవుని బిడ్డలారా, మనము మన ప్రభువును నిర్లక్ష్యం చేస్తున్నాం. లోకంలో పడి దేవునికి దూరంగా జీవిస్తూ వల్ల మన జీవితము పోరాటంగా మారిపోతుంది. సమస్యలు, శోధనలు, శ్రమలు, కలవరం చేత సాతానుడు మనలను జయిస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, అందుకే మన జీవితాలు శాపంగా మారిపోయి, కానీ మన శాపం ఆశీర్వాదంగా మారాలంటే సర్వశక్తిమంతుడైన దేవుని వెతుకుడు ప్రారంభించండి. ఇప్పుడే దేవదేవుని యొక్క కృపను మీరు పొందండి. ఇప్పుడే ప్రభువును వెతుకు కాలం. నీ దుఃఖం సంతోషంగా మారాలంటే పరిశుద్ధాత్మని ఇప్పుడే నీవు పొందాలి.
ఆయనతో ఏకాంతంగా గడుపు సమయం కలిగి ఉండాలి. లోకానుసారమైన వాటి యందు మనసుంచి వాటిని వెతికిన ఎడల నాశనమే అంతం. దేవుని వెతకండి, నిత్య జీవాన్ని ఇప్పుడే మీరు పొందండి. దేవుని పరిశుద్ధ గ్రంథం నందు దేవుణ్ణి ఎలా వెతకాలో అనేకమైన విధానాలు మనకు తెలియపరుస్తుంది. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని కృప ద్వారా నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవదేవుని వెతికి దేవునికి ఆశీర్వాదాలు పొందండి. ప్రభు కృప నేడు మీతో నిల్చుండు కాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ కన్న తండ్రి, కనికరము దేవుడా, దేవదేవుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవా, అత్యంత ఘననీయుడు నీవే, ఘనుడు నీవే, మహామహుడు నీవే గనక సర్వలోక న్యాయాధిపతి నీ కృపదారాన్ని బిడ్డలను మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మీ సన్నిధి బిడ్డలకు దయచేయండి. దేవా, మీ పరిశుద్ధాత్మ కాపుదల బిడ్డలు దయచేయండి. నిన్ను వెతికినప్పుడు మేము బ్రతుకుతామని నాయనా, మీరు క్రీస్తు కూడా లేపడిన వారైతే పైన వాటిని వెతకండి అని మీరు మాట సెలవిచ్చారు భక్తుడి ద్వారా. ఈ రోజునైనా మేము తెలుసుకుని మాట బిడ్డలకు జయ విజయం, ఆనందాదన, సంరక్షణ దయచేయండి. పరలోక గొప్ప మీ ప్రసన్నత మీ బిడ్డలను మాకు దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యమును, మీ క్రియను, నీ మేలుపకార సహకారం మీ బిడ్డలైన మాకు దయచేయమని మా ప్రభువు రక్షకుడు నేస్తున్నాను ప్రార్థిస్తూ జయము నడిచిన పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.